నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేకని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. కానీ ఇక్కడ వంట చేసే కాంట్రాక్టర్లు మా ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. వంటలో నాణ్యత లేదు. సో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే భోజనంలో పురుగొచ్చిందనేసి అక్కడ ఉన్న పేషెంట్స్కి సంబంధించిన బంధువులు చెప్తున్నారు. సో ఇదొచ్చేసి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. సో మాకు ఆరోగ్యం బాగాలేకనే మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బంధువులు కూడా అదే మాట అంటున్నారు, రోగులు అలానే బంధువులు కూడా. సో మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి, కానీ ఇలా పురుగులున్న ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉండదు, కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే అంటున్నారు అక్కడున్న స్థానికులు. సో వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు కూడా వినండి. బండపల్లి మాది, గ్రామం చెందుద్ది, రాజన్న జిల్లా. నా పేరు రాజేశ్వరి. మేము హాస్పిటల్కి వచ్చినాము, చిరుసల హాస్పిటల్కి వచ్చినాము. అన్నం పట్టుకున్నాము, ఆకలితో పేషెంట్స్ ఉన్నారని అన్నం పట్టినాము. అన్న కూరలో పురుగు వచ్చింది. అక్కడ అండవారు కాస వర్కులు మంచిగా జరిగి మంచిగా కూరలు కానీ పప్పులు కానీ బియ్యం కానీ మంచిగా అండి మాకు పంపిస్తే మేము మంచిగా తింటాం. మాకు అల్ల బీమారు ఇంట్లో బీమారు వచ్చిందే మేము పేషెంట్ల మీద అవుతుంది. పేషెంట్లకి ఎట్లా అన్నంలో పురుగు వచ్చినాక మేము ఎట్లా తింటాం సార్? మీకు దయచేసి మంచిగా మాకు అన్ని కాసే వరకు అందరికి మంచిగా చెప్పాలి. మాకు అన్ని మంచి సహకారం చూస్తారని మేము ఇంట్లో గవర్నమెంట్లో వచ్చున్నాం. అది మేము కోరుకునేది. మరి శుద్ధాల నా పేరు కాశావా, ఒక పురుగు వచ్చింది. మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది? మంచి కూడు పంపాలి కదా. మాకు అందరం బారేసినాము సారు, మేము అందరం బారేసినాము. ఆ కూరలో పురుగు వచ్చింది, కనబడ్డది కూడా ఇంతున్నది సారు. మాకు మంచి అన్నం పంపుండ్రి. విన్నారు కదా, రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ల పైన చర్య తీసుకోవాలనేసి, అలానే నాణ్యమైన భోజనాన్ని ఇవ్వాలనేసి అక్కడున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.